ఎంత డబ్బు ఖర్చు పెట్టిర్రు మహబూబాబాద్ జిల్లాలో కానీ తెలంగాణలో కానీ? మీ హయాంలో ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టిర్రు? మీ హయాంలో పంటలు ఎంత పండినాయి? మీ హయాంలో రైతుల యొక్క పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో అత్యధిక వరి పంట పండే స్థాయికి ఎదిగిందంటే ఇది మా ప్రభుత్వ పుణ్యం కాదా? పాలమూరుకు ముక్కిపోయిన బియ్యం, కంట్రోల్ బియ్యం పడేస్తుండ్రి. ఇకనో పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, కేరళ నుంచి బియ్యం వచ్చేటివి. ఇదే పాలమూరు నుంచి వ్యాగన్లు కేరళకు, పంజాబ్కు పోయిన మాట వాస్తవం కాదా? అది ఎవరి వల్ల వచ్చింది? మీరు గ్రీన్ ట్రిబ్యునల్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుని డిపిఆర్స్ వాపస్ పంపింది. యాక్చువల్ అడ్వైజరీ బోర్డు మా ప్రపోజల్ ఒప్పుకున్నది. రొటీన్గా అయ్యే పనిని ప్రభుత్వం మారగానే ఎవరు మాయ చేసినో తెలియదు. మరి తెలంగాణకు నీళ్ళు రాకుండా కేంద్రంలో ఎవరు చక్రం తిప్పునో తెలియదు, ఎవరు చక్రం తిప్పినో తెలియదు. రొటీన్గా వచ్చేటువంటిది. అడ్వైజర్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మినిస్ట్రీ నుంచి, జనవరిలో మంత్రిత్వ శాఖ నుంచి రొటీన్గా పర్మిషన్ వచ్చేదాన్ని మళ్ళా చక్రం తిప్పి తెలంగాణకు నీళ్ళు రాకుండా ఎవరు అడ్డుకున్నారో మీరు కనుక్కోండి, ఎవరి వల్ల అది జరిగిందో కనుక్కోండి, దాని మీద ప్రయత్నం చేయండి. మళ్ళీ డిపిఆర్ వాపస్ పంపింది. పంపిన డిపిఆర్లు ఒప్పుకున్న దాన్ని మళ్ళీ వాపస్ పంపింది. మరి వాపస్ పంపిన తర్వాత మీరు డిపిఆర్లు తయారు చేసిండ్రా? డిపిఆర్లు తయారు చేసి కేంద్రానికి పంపినరా? దాన్ని అనుమతులు పొందడానికి ఏమైనా ప్రయత్నం చేసిండ్రా? మేము 10 ఏళ్ళు కష్టపడి లొల్లి పెట్టి ఇవాళ మేము చెప్పిన వాదనే కరెక్ట్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పంపిన లెటరే కరెక్ట్ అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మేము సెక్షన్ 3 ప్రకారమే వింటాం, వాదన వింటాం, 89 ప్రకారం మేము వినము, మేము వింటాం అనేటువంటిది విజయము. మీరు పంపింది మేము కొనసాగిస్తున్నాం అంటే బాగుంటుంది, కానీ మీరు ఏం చేయలేదు అంటే 70 సంవత్సరాల్లో తెలంగాణలో వ్యవసాయం ఎక్కడ పోయిండే, ఇవాళ ఎక్కడికి వచ్చింది? వ్యవసాయము అభివృద్ధి చెందాలంటే దానికి మూల వనరులు, కరెంటు, పెట్టుబడి కావాలా, గిట్టుబాటు ధర కావాలా. మీరు 15,000 ఎకరాకి ఇస్తామంటారు పెట్టుబడి, ఇవాళ రేపు 12,000 ఇస్తామంటున్నారు. రుణమాఫీ మొత్తం అయింది అంటున్నారు. కాలేదయ్యా, మీరు గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టారని చెప్తున్నాం, నివేదిక తెప్పించుకోండి అని చెప్తున్నాం. ఉట్టే గుడ్డే పొట్టి పాడేస్తున్నారు, అయింది అని చెప్పి. కలెక్టర్లు ఇవ్వమని చెప్పండి, ఒక ఎన్ఓసి ఇవ్వమని చెప్పండి, డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి. 33 మంది జిల్లా కలెక్టర్లు 100% రుణమాఫీ అయిందని చెప్పండి. మీరు ఏ ఛాలెంజ్ కానీ మీరు సిద్ధం. ఒకవేళ 33 మంది కలెక్టర్లు 100% రుణమాఫీ అయిందని చెప్తే మీరు రేపు జరగబోయే లోకల్ బాడీలో మీరే మొత్తం గెలవండి అని మేమే చెప్తాం. మా ఛాలెంజ్ స్వీకరించి 100% కంప్లీట్ అయిందని కలెక్టర్ ఇవ్వమని చెప్పండి, గ్రామానికి తీర్మానం చేయని చెప్పండి. లేదంటే మా ఎమ్మడి 10 గ్రామాలు తీసుకెళ్తాం, మీరు రండి. లేదు మీరే 10 గ్రామాల్లో రమ్మని చెప్పండి, మేము వస్తాం. మీరు తీసుకుపోయినటువంటి గ్రామాల్లో 100% అయిందని చెప్తే రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లకు మీకే ఇచ్చేస్తాం మొత్తం, పో వెళ్ళకపోండి అని చెప్పి మా నాయకుడు పోయి చెప్పి. ఒక రుణమాఫీ ఒక ఊర్లో కాలేదని మొత్తుకుంటే పట్టించుకుంటలేరు. 15,000 ఇస్తామన్నది 12,000 ఇస్తామంటున్నారు. ఎవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? అవి లెక్కలు లేవు, పాడు లేవు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఉందని చెప్పి ఇప్పుడు దాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. రైతులతో రాజకీయం చేసేది మీరు, రైతులతో జీవితాలతో చెలగాటమైనది మీరు. ఉల్టా మమ్మల్ని మీద ఆరిపారేసుకుంటే ఏమొస్తా చెప్పు. మేము కాంగ్రెస్ ఇచ్చినటువంటి పెండింగ్ ప్రాజెక్టులను మేము రన్నింగ్ ప్రాజెక్ట్ చేసినామని చెప్పినాం. ఎప్పుడు కూడా మీ ప్రాజెక్టు కావని చెప్పలే, మేము వాస్తవాలు చెప్పినాం. ఉమ్మడి రాష్ట్రంలో అరే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మాటలు కూడా కొంతమంది పట్టించుకోలేదని కూడా చెప్పినాం. కొంతమంది రకరకాలుగా పంపి పెడితే భయపడ్డారు, కొంతమంది రకరకాలుగా అన్యాయం చేసినారు కూడా చెప్పినాం. నిజంగా కొట్లాడిన వాళ్ళ పేరు కూడా చెప్పినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మా నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో కూడా చెప్పిండు, వాళ్ళందరూ కృషి ఉందని చెప్పి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనులు కూడా చెప్పినాం. ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి పేదవర్గాల వాళ్ళకి చేసినటువంటి దాని మీద కూడా ఎన్టీ రామారావు గారు గొప్పతనాన్ని కూడా చెప్పినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు చెప్పినాం వాళ్ళు చేసేటువంటివి. కానీ ఏనాడు కూడా ఎవరు